అల్లు అర్జున్ ఇంటిపై దాడి రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది. సంధ్య థియేటర్ దగ్గర ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా హీరో నుంచి విలన్ గా మారిపోయినట్టుంది. ఈ సెన్సిటివ్ అంశంలో చాలా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగి అల్లు అర్జున్ పై డైరెక్ట్ కమెంట్స్ చేయడం, దానికి కౌంటర్ గా బన్నీ ప్రెస్ మీట్ పెట్టడంతో పరిస్థితులు మరింత హాట్ గా మారాయి. ఈ వాతావరణంలో అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడులు జరిగాయి. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జూబ్లీ హిల్స్ లోని ఇంటి దగ్గరికి వచ్చిన కొందరు తన ఫెన్సింగ్ దాటి మరీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే అల్లు అర్జున్ ఇంటి ముందున్న మొక్కల కుండలు బద్దలు కొట్టి నానా హంగామా చేశారు. అయితే రాళ్ల దాడికి పాల్పడిన వారు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన జాయింట్ యాక్షన్ కమిటీకి చెందిన వారిగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ కు ఆదేశిస్తున్నాను అని రేవంత్ రెడ్డి గారు పోస్ట్ చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఆలస్యం సహించేది లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్త తీసుకోవాలి అంటూ శాంతి భద్రతల విషయంలో కొంచెం ఘాటుగానే స్పందించారు. మరి అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి గురించి మీరేమంటారో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.